పేపర్ 2ను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పేపర్ 2 సీటెట్ పేపర్ 2 అంటే పీజీటీ వాళ్ళు రాసేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో పేపర్ 1 వాళ్ళు టీజీటీకి రాసే ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడేమో పేపర్ 2 పీజీటీ పోస్ట్కి రాసేటటువంటి వాళ్ళు ఈ క్వశ్చన్ పేపర్ను మీరు చూసుకోవచ్చు. మనం ఇప్పుడు తీసుకున్న సెట్ వచ్చేసి సెట్ నంబర్ సెట్ ఎం. మనకైతే మామూలు టెట్లో అయితే ఏ సెట్, బి సెట్, సి, డి అని చెప్పి ఇచ్చేస్తాడు. బట్ ఇది సెంట్రల్ లెవెల్ టెస్ట్ కాబట్టి సీటెట్ కాబట్టి దాంట్లో IJKLM అని చెప్పి 4 సెట్స్ ఇచ్చాడు. ఇది పేపర్ 2 లాస్ట్ ఇయర్ 2020లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్. దీనికి పేపర్ 2 వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం కాల్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours, 150 questions, 150 marks. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ లేదండి. నెక్స్ట్ దీంట్లో బుక్లెట్ ఫస్ట్ 5 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. పార్ట్ 1లో పేపర్ 2కి వచ్చేసి పార్ట్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు. అంటే మనకు సైకాలజీ వచ్చేసి 30 marks ఇచ్చాడు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ 2లో మ్యాథమెటిక్స్ కూడా 30 marks ఇచ్చాడండి. అంటే 31 నుంచి 90 వరకు. నెక్స్ట్ సోషల్ స్టడీస్ 31 నుంచి 90 marks. నెక్స్ట్ 4th పార్ట్లో లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు, హిందీ అయినా, మీకు ఇండియన్ లాంగ్వేజ్ మీరు ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ 2లో కూడా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని లాంగ్వేజ్ 2లో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి 91 నుంచి 120, నెక్స్ట్ 121 నుంచి 150 క్వశ్చన్స్ వరకు ఉన్నాయండి. హియర్ నెక్స్ట్ పార్ట్ 4 ఇవన్నీ కామన్గా మీకు ఇచ్చినటువంటి రూల్స్. English and Hindi language has been given. In case of language, you have opted for language 1 and language 2 language other than English or Hindi. Please ask a supplement to booklet codes contain questions on that language. The language being answered most tally with the languages so opted for in your application form. మీరు ఎట్లయితే అప్లై చేసి ఉంటారో దాన్ని బట్టి ఈ సబ్జెక్ట్ ఇవ్వబడడం జరుగుతుంది. Candidates are required to attempt a question in the language 2 part 5th in a language other than the one chosen as language 1 part 4th from the list of language. మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి ఇక్కడ మనకు క్వశ్చన్ పేపర్ ఉంటుందండి. సో నెక్స్ట్ డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ వన్ పార్ట్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే సైకాలజీ నుంచి ఇచ్చాడు క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ 2 బోత్ మీడియమ్స్లో ఉంటాయి. బోత్ మీడియమ్స్ మీన్స్ ఫస్ట్ వన్ ఇంగ్లీష్, ఆ తర్వాత హిందీ లాంగ్వేజ్, 2 languages ఉంటాయి. 1 to 30 వరకు psychology. First one, during the period of childhood development is slow and cannot be measured. Next, second option is multi-layered and complex. Third one consists only of quantitative changes. Fourth one is disorderly and disjointed. Next, second one, zone of proximal development is. First one, this is the first option. ఫ్రెండ్స్ 150 క్వశ్చన్స్ కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా లెంతీగా అవుతుంది, వీడియో కూడా చాలా పెద్దగా అయిపోతుంది. కాబట్టి జస్ట్ నేను మీకు క్వశ్చన్స్ చూపిస్తాను, మీకు దీని కంటిన్యూయేషన్లో కీ పేపర్ కూడా పెడతాను, దాన్ని మీరు ఫాలో అవ్వండి. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. దిస్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ గివెన్ హియర్. అండ్ నెక్స్ట్ according to Jean Piaget, children in formal operational stage or first option is or capable, hypothetic, dedicated reasoning and propositionally thought. Next, second one, are born by centralization and inversibility of thought, cannot converse, classify and see yet begin to engage and make believe and symbolic play. The fourth option. Next, fourth one, this is the fourth one, Kohlberg theory is the fourth option. This is the first option, second option, third one and fourth option. Next question,
first option, second option and third option, fourth option, fifth option. మీకు కీ పేపర్ కూడా చూపిస్తాను కంటిన్యూయేషన్లో. పేపర్ 2 కీ పేపర్ చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద పేపర్ 2 కీ పేపర్ ఎం సెట్. మనం తీసుకున్న సెట్ నెంబర్ వచ్చేసి ఎం. దీంట్లో చాలా మంది సెంట్రల్ లెవెల్ కాబట్టి తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్, గుజరాతీ అన్ని లాంగ్వేజెస్, కన్నడ, మలయాళం, తమిళ్లో కూడా ఉంది. ఈ సెంట్రల్ తమిళ్ వాళ్ళు కూడా రాస్తున్నారు. కాబట్టి దీంట్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు కరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వశ్చన్ పేపర్ అయితే చూస్తున్నారో, ఏది రాస్తున్నారో అది కోడ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటేనే మనం ఇక్కడ కీ పేపర్ కూడా కరెక్ట్గా చూసుకోగలుగుతాం. మీకు నేను చెప్పేది పేపర్ 2 ఎం సెట్ నెంబర్ వచ్చేసి ఎం కాబట్టి వీటి యొక్క కీ పేపర్. టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, enlisted performance possibility, fifth question. Next, sixth one, according to Lev Vygotsky, is the first option, second option, third option and fourth option. Next, seventh one, in a progressive classroom assessment of learner during the process of teaching learner, is the first option, second option, third option and fourth option. Next, eighth one, an effective classroom strategy to reduce gender stereotyping and broadening development possibilities for all sexes is, first one, to ignore and dismiss biological difference among the sexes, and next, to reinforce gender roles as portrayed in the society. Next, third one, forming same-sex ability grouping. Next, forming mixed sex activity groups and promote discussion. Next, ninth question. This is the ninth question. Multilingualism in a classroom needs to be understood as dash by the teachers. First option, an asset and a resource. Second one, a hindrance. Third one, a problem. Fourth one, a systemic issue. Next, 10th one. This is the 10th question. A child-centered classroom is one in which, this is the first option, second option, third option and fourth option. Next, 11th question. According to which theorist, cultural tools play an important role in cognitive development of children? This first option, Vygotsky. Second one, Jean Piaget. Next, third one, Albert Bandura. Next, fourth one, B.F. Skinner. Next, 12th question. This is the 12th question. This first option, second option and third option, fourth option. 13th question. This is the 13th question. Time వచ్చేసి CTET సెంట్రల్ లెవెల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్కి 150 మినిట్స్కు 150 మార్క్స్ ఉంటాయండి. కరెక్ట్ టైంను మేనేజ్ చేసుకుంటూ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ కూడా చాలా లెంతీగా ఉంటాయి. నెక్స్ట్ 14th క్వశ్చన్. దిస్ ఈస్ ద 14th వన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. చిల్డ్రన్స్ విత్ డిస్లెక్సియా క్యాన్ బి ఐడెంటిఫైడ్ బై. డిస్లెక్సియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా చేస్తారు? ఫైండింగ్ అవుట్ దర్ సోషల్ అండ్ కల్చర్ కాంటెక్స్ త్రూ ఫిజికల్ హెల్త్ చెకప్, అనలైజింగ్ their reading and writing skills, assessing their ability to solve complex higher order problems. Following is not an effective strategy to address learner from disadvantaged and deprived backgrounds. 16th one, first option, second option, third option, fourth option. Next 17th one. This is 17th question. First option, second option, third option and fourth option. 18th question. This is the 18th question. 4 statements is given here. First option, second option, third option and fourth option. Next 19th question. Learning is a dash and dash process. Complex and active, simple and linear, simple and individual. Fourth one, complex and passive. Next 20 question. This is the 20 number. First option, second option, third option and fourth option. 21st question. See friends, this is the 21st question and 4 options. Next 22 question.
Four options: first option, second option, third option, and fourth option. 23. Which of the following statement about children thinking is not correct? This is the first option, second option, third option, and fourth option. This is the total 23 question. Next, 24th question. Children's failure in school. This is the first option, second option, third option, and fourth option. Next, 25th question. This is the 25th question. First option, second option, third option, and fourth option. Next, 26th question. This is the 26th question. First option, second option, third option, and fourth option. Next, 27th question. Which of the following statement about development is correct? First one, second one, third one, and fourth one. 29th question. School dash socialization of children does not play any role in, play very little role in, is a primary agency of, is a secondary agency of. 29th question. Next, 30 question. This is the 30 question. First option, second option, third option, and fourth option. Next, 30 questions completed here. Psychology నుంచి 30 questions complete అయ్యాయి. నెక్స్ట్ 31 నుంచి మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టు పార్ట్ 2లో వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్ అని నేను ఇంతకుముందే ప్రీవియస్గా క్వశ్చన్ పేపర్లో చెప్పాను, ఇంతకుముందు స్టార్టింగ్లో కూడా చెప్పాను. ఇది మ్యాథ్స్ 31 నుంచి స్టార్ట్ అవుతాయి. ఆన్సర్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ బై సెలెక్టింగ్ ద కరెక్ట్ ఆర్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. 31th క్వశ్చన్. దిస్ ఇస్ ద 31th క్వశ్చన్. 4 options given here. First one, second one, third one, and fourth one. Next, 32 question. If a is equal minus 3 by 4 and b is equal 5 by 6, then which of the following does not lie between a and b? The option 1 is 0, second one is minus 1 by 2, third one minus 2 by 5, fourth one minus 7 by 9. 33 question. This is the 33 question. And next, 34th one is the 34th question. First option, second option, and third, fourth options. 35th question. This is the 35th one. Next, 36th question. 5x minus 7 by 3 plus 2 equal to 4x minus 3 by 4 plus 4x. Then the value of 8x plus 5 is. Option 1 is 6, 7, 9, 13. Next, 37th question. Let P equal to some equation given here. Q is equal to also given here. R is equal to also given here. Then P plus Q minus R is equal to how much? First option, second option, third option, and fourth option. Next, 38th question. If x power 4 plus 1 by x power 4 is equal to 322, then x is not equal to 0, then one of the value of x minus 1 by x is. This is the first option, 2, 4, 6, 8. Next, 39th question. This is the 39th question. First option, second option, third option, and fourth option. Next, 40 question. This is the 40 question. First option, second option, third option, and fourth option. Next, which of the following can be the sides of a right hand angle triangle? This is the first option, second option, third option, fourth option. And next, 42 question. The number of edges of polyhedron which has 7 faces and 10 vertices is 13, 14, 15, 17. And next, 43 question. See here. This is the 43 question. First option, second option, third option, and fourth option. Next, 44th question. Trapezium, PQRS. This is the 44th question. First option, second option, third option, and fourth option. 45. This is the 45 question. Pi equal 22 by 7 also given here. First option, second option, third and fourth option. Next, 46th question. The volume of cube is 2197 centimeter cube. What is its lateral surface area in centimeter square? The first option is 676, second one 576, third one 845, fourth one 1014. Next, 47th question. What is the mean of the range, mode, and median of the data given below? First option 18, second 9, third 10, fourth 12. Next, 48th question. This is the 48th question. See friends, first option, second option, third option, and fourth option. Next, which of the following is a narrow
aim of teaching mathematics. Teaching method నుంచి questions. 49th question. First option, second option, third option, fourth option. Next 50 question. This is the 50 question. Next 51st question. Identify the incorrect statement from the among the following. This is the first option, second option, third option and fourth option. Next 52 question. First option, second option, third option and fourth option. Next 53. First option, second option, third option and fourth option. Next 54th question. question. Which of the following teaching learning resources in mathematics cannot be used for visually challenged students? GeoGebra, Taylor's Abacus, Tiles, Geoboard. Next 56th question. This is the key paper. Once check here. Key paper M set. Set number వచ్చేసి M. This is the answers. Next question. Fifty-seventh question. Next 58th question. A number of distinct prime factors of 6-digit number. Next 60 question. This is the 60 question. Answer the following questions by selecting a correct most appropriate option. 61. Which of the following represent correct matching set? 4 options given here. First one, second one, third one and fourth one. 62. Which of the following glands in human beings secretes more than 2 hormones? Adrenal, pituitary, pancreas, thyroid. Next 63 question. Which of the following statement is true? All metals are solids, all metals are hard, all non-metals are gases, all non-metals are non-ductile. Next 64th. Why is a man-made fiber obtained from a natural source? What could be why? Rayon, nylon, acrylic and fourth one jute. Next 65 question. Study the following table. One table given here. Which is best suited as domestic fuel? 4 options A, B, C and D. Next one 66th question. Species restricted a particular area are referred as the first option, second option, third option and fourth option. Next 67th one. This is the 67th question. First option, second option, third option and fourth option. Next 68th question. This is the 68th question. First option, second option, third option and fourth option.
And next 69th question. This is the 69th question. First option, second option, third option and fourth option. Next 70 question. First option, second option, third option and fourth option. Next 71st question. Which of the following sets comprise liquids which are poor conductors of electricity? Tap water, shampoo, honey, salt solution, lemon juice, vinegar, shampoo, vegetable oil, distilled water, sugar solution, vinegar, lemon juice. Next 72 question. Which of the following sets comprises chemical changes? Boiling of water, breaking of glass, rusting of iron. This is second option and third option and fourth option. Next 73 question. This is the 73 question. First option, second option, third option and fourth option. Next 74th question. Which of the following will not be helpful in the process of separating a mixture of salt and water? Decantation, filtration, distillation and boilation. Next 75th question. This is the 75th question. First option, second option, third option and fourth option. Next 76th question. First option, second option, third option and fourth option. 77th question. First option, second option, third option and fourth option. Next 78th question. Which of the following statement best to describe the nature of science? The first one, second one, third one and fourth one. Next 79th. Cognitive validity in science curriculum means, first one, in conclusion of how concepts of science evolve over time. Second option, adaptation of content as per the cognitive level of learners. Third one, dilution of content. Fourth one, inclusion of appropriate fun element of science. 80th question. According to NCF 2005, the upper primary stage science curriculum, which of the following is recommended? Four statements is given here. A statement, B statement, C statement and D statement. The first option, second option, third option and fourth option also given here. Next 81st question. From the following, identify the statement that is true about science. The first option, second option, third option and fourth option. Next 82. This is the 82 question. First option, second option, third option and fourth option. Next 83 question. Which of the following is a useful strategy to understand conceptual gaps in learners? The first option, organizing quiz session, observing practical skills. Third one, using concept maps. Fourth one, giving homework regularly. Next 84th question. This is the 84th question. First option, second option, third option and fourth option. Next 85 question. First option, second option, third option and fourth option. Next 86th question. Using demonstration in classroom predominantly involves learners in, first option, visual and auditory learning, visual learning only. Next third one, visual, auditory and anesthetic learning. Next fourth one, auditory and kinesthetic learning. Next 87th question. This is the 87th questions. Three statements given here, A, B, C. First option, second option, third option and fourth option. Next 88th question. Why is a plant which does not have chlorophyll? What could Y be? Cascata, algae,
pitcher plant, maple tree. Next, 89th question. Which of the following statement is correct? Large intestine is wider and shorter than small intestine. Next, absorption of digested food takes place in large intestine. Third option, assimilation of food takes place in large intestine. Next, fourth one, large intestine has finger-like projection called villi. Next, 90 question. Which of the following statements is not true regarding life cycle of silkworm and production of silk fiber? This is the first option. The larvae of silk moths are called caterpillar. The pupa develops into the caterpillar. Silk fibers are proteins secreted by caterpillars. The silk yarn is obtained from the cocoon of the silk moth. So friends, ఇక్కడ వరకు 90 questions. పేపర్ 2 M సెట్ నంబర్ M తెలుగు తీసుకున్న వాళ్ళు, సెట్ నంబర్ తెలుగు తీసుకున్న వాళ్ళు, పేపర్ 2 4th పార్ట్లో తెలుగు తీసుకున్న వాళ్ళు చూడండి. తెలుగు క్వశ్చన్ పేపర్ పార్ట్ 2లో తెలుగు భాష సప్లిమెంట్ భాగము 4 మరియు 5th భాగము. దీంట్లో కొన్ని రూల్స్ ఇచ్చాడు, ఇవన్నీ మీరు క్లియర్గా ఎగ్జామ్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ కంటిన్యూయేషన్ 91 నుంచి 120 వరకు తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ 91 నుంచి 120 వరకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. తెలుగుకు ప్యాసేజెస్ ఇచ్చాడు, చూసారా ఫ్రెండ్స్, పెద్ద ప్యాసేజ్ ఇచ్చాడు. దీంట్లో 91 నుంచి 99 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. 91 నుంచి 99 వరకు ఉన్నాయి క్వశ్చన్స్. 91 క్వశ్చన్ రీడింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 91 నిజాం ప్రభుత్వం గురించి ఇచ్చాడు మొత్తం. నిజాం భారత ప్రభుత్వంలో ఒడంబడిక చేసుకున్న సంవత్సరం ఏది? 1945, 1947, 1948, 1937. అండ్ నెక్స్ట్, ఆంధ్ర జనసంఘం స్థాపించబడిన సంవత్సరం ఏది? 1921 నుంచి 1922, 1933, 1945. నెక్స్ట్ 93 క్వశ్చన్. ఈ క్రింది వారిలో ఆంధ్ర పితామహుడు ఎవరు? దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు. నెక్స్ట్ 94th, నిజాం ప్రభుత్వంపై పోలీసు చర్య జరిగిన సంవత్సరం ఏది? 1945, 1948, 1947, 1937. దీంట్లో పారాగ్రాఫ్లో ఇవన్నీ ఇయర్స్ ఇచ్చాడండి. మీరు ఈజీగా చదువుకొని టకటగా ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది, ఈజీ క్వశ్చన్స్. నెక్స్ట్ 95th క్వశ్చన్. సి ఫ్రెండ్స్, హియర్ దిస్ ఇస్ ద 95th క్వశ్చన్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. నెక్స్ట్ 96th క్వశ్చన్. తెలుగు పత్రిక సంపాదకులు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి, సబ్నవీస్ వెంకటరమణ రామనరసింహారావు. నెక్స్ట్ ఒద్దిరాజు సీతారామచంద్రరావు, దేవులపల్లి రామాంజరావు. నెక్స్ట్ 97th క్వశ్చన్. ఆంధ్రలో చరిత్ర సంస్కృతి ఎవరి రచన? ఇది ఫస్ట్ ఆప్షన్ సురవరం ప్రతాపరెడ్డి, కండవల్లి లక్ష్మీరంజనం. నెక్స్ట్ బద్దిరాజు సీతారామచంద్రరావు. ఫోర్త్ వన్ దేవులపల్లి రామాంజరావు. నెక్స్ట్ 98th క్వశ్చన్. గోల్కొండ పత్రిక సంపాదకులు ఎవరు? వెంకటరామ నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి, బద్దిరాజు సీతారామచంద్రరావు, రావిచెట్టు రంగారావు గారు. నెక్స్ట్ 99th క్వశ్చన్. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎవరి నాయకత్వాన ఏర్పడ్డది? సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి కాళోజీ, దేవులపల్లి రామాంజరావు. నెక్స్ట్ 100th క్వశ్చన్. సాలప్రాంశు అర్థం ఇక్కడ చూడండి. మళ్ళీ ఈ క్రింద ఇవ్వబడిన పద్యం, ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్య భాగము చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు 100 నుంచి 105 క్వశ్చన్స్ ఇచ్చాడండి. సరైన సమాధానం గుర్తుపట్టమన్నాడు. ఒక పద్యం ఇచ్చాడు. ఆ పద్యంలో ఇది చూడండి, 100th క్వశ్చన్. సాలప్రాంశుకు అర్థం ఏంటిది? ఈ పద్యం మొత్తం చదివితే దీనిలో ఆన్సర్స్ ఈజీగా వెతుక్కోవచ్చు. నెక్స్ట్
101 బాలార్కలోని సంధి ఏది? వృద్ధి సంధ్య, గుణ సంధ్య, సవర్ణ దీర్ఘ సంధ్య, త్రిక సంధ్య. నెక్స్ట్ 102 బాలార్క పదము గురులగు క్రమంను వివరించండి. 103 ఈ క్రింది పద్యంలో ఛందస్సు ఏ వృత్తానికి చెంది ఉంటుంది? నెక్స్ట్ 104 ప్రభాత ఆశ్చర్యపరులైంది ఎవరు? బాలార్కుడు, కర్ణుడు, శరాసనధరుడు, చూపరుడు. నెక్స్ట్ 105 ఈ పద్యం ఎవరిని వర్ణించింది? అర్జునుడి గురించా, కర్ణుడి గురించా, ధర్మజుడి గురించా, దుర్యోధనుడి గురించా? నెక్స్ట్ 106 క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నిక చేసి పూరించండి. 106 ప్రతి భాషకు తనదైన వ్యాకరణం ఉంటుంది, అలాగే అది. ద ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 102 త్రిభాషా సూత్రం ప్రకారం మూడవ భాష ఇది. ఇది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 108 దిస్ ఇస్ ద 180 క్వశ్చన్. బేటీ బచావో బేటీ పడావో మీద అడిగాడు. నెక్స్ట్ 109th క్వశ్చన్ దీని పక్కన ఇచ్చాడు మళ్ళీ. ఇస్ ద 109th క్వశ్చన్. ఫ్లూయెన్సీ అంటే ఏంటి? తప్పు లేకుండా రాయాలా? వ్యాకరణ సూత్రాలను స్పష్టంగా వివరించాలా? వ్యాకరణను సరిగ్గా ఉచ్చరించాలా? తనని తాను వ్యక్తీకరించుకునేందుకు సునాయాసంగా మాట్లాడడం, చదవడం, రాయడం. నెక్స్ట్ అధ్యయనంలో బోటమ్ అప్ పద్ధతి అనేది దేని మీద దృష్టి పెడుతుంది? ధ్వని, వర్ణం, వాక్యం, పదం, అక్షరం. నెక్స్ట్ 111th క్వశ్చన్. దిస్ ఇస్ ద 111th క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 112. నెక్స్ట్ 113 పక్కన ఇచ్చాడు క్వశ్చన్స్ కొన్ని. 114th క్వశ్చన్. question. The first option, second option, third option and fourth option. Next 117th question. ఒక సమర్థుడైన భాషా ఉపాధ్యాయుడు ఈ క్రింది విధంగా చేస్తాడు. తను మాట్లాడే సమయాన్ని అధికం చేసుకోవడం, విద్యార్థులు మాట్లాడే సమయాన్ని అధికం చేయడం, విద్యార్థులు మాట్లాడే సమయాన్ని కుదించడం, సమూహ మరియు జంట పదాలను తగ్గించడం. Next 118 question. This is the 118 question. The 119th question. The 120 question. అంకిత్, మీ తరగతి గదిలో దృష్టి సమస్య గల పిల్లవాడు. ఒక భాషా ఉపాధ్యాయులుగా మీరు చేయాల్సిందేంటి? అభ్యాసం కొరకు అనేక రకాల వర్క్షీట్స్ దృష్టి పెట్టడం, మీ బోధనలో అనేక రకాల దృశ్య సంబంధ విషయాల ప్రదర్శన, అనేక రకాల హావభావాలను, బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించడం, ఇంటోనేషన్ మరియు విరామాలు కలిగిన స్పష్టమైన పద్ధతిలో మాట్లాడడం, స్పర్శ అనుభూతి సంబంధ పద్ధతులు. నెక్స్ట్ 121 నుంచి 150 వరకు మళ్ళీ తెలుగు భాషను సెలెక్ట్ చేసుకున్నట్లయితే 121లో మళ్ళీ తెలుగు క్వశ్చన్స్. మీ ఇష్టం ఉన్న లాంగ్వేజ్ను, అంటే ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు మళ్ళీ 121 నుంచి 150 వరకు కూడా తెలుగు, అయితే 2 ఇంగ్లీష్లో, అయితే 2 తెలుగులు, లేకపోతే ఇంగ్లీష్ తెలుగు, ఎలాగైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్టు ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్నీ ముందే తెలుసుకొని అప్లై చేయాలి, లేకపోతే చాలా కన్ఫ్యూజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ లెవెల్ టెస్ట్ కాబట్టి చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. నెక్స్ట్ 121 నుంచి 128 వరకు క్వశ్చన్స్ ఇచ్చాడు. దీంట్లో ఒక వ్యాసం ఇచ్చాడు. ఈ వ్యాసాన్ని క్లియర్గా చదివితే నెక్స్ట్ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ 120 క్లియోపాత్ర గురించి ఇచ్చాడు. యాంటోనీ క్లియోపాత్రను పెళ్లాడిన సంవత్సరం ఏది? క్రీస్తుపూర్వం 36, 48, 49, 5. నెక్స్ట్ క్లియోపాత్ర తన కుటుంబీకులలో మాట్లాడిన భాష ఏది? ఈజిప్ట్ భాష, గ్రీకు భాష, సిప్లస్, సిరియన్. నెక్స్ట్ 120 క్లియోపాత్ర తండ్రి టాలమీ మరణించిన సంవత్సరం 12 క్రీస్తుపూర్వం 51, క్రీస్తుపూర్వం 59, 69. నెక్స్ట్ సీజర్ అలెగ్జాండర్ను
ఆక్రమించిన సంవత్సరం. నెక్స్ట్ దిట్ ఈస్ ద 125 క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 126 క్వశ్చన్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. నెక్స్ట్ 127th క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్, ఫోర్త్ వన్. నెక్స్ట్ క్లియోపాత్ర రోమును వదిలి వెళ్ళిన సంవత్సరం ఇది. 48, 51, 49, 5. నెక్స్ట్ 128 ఆఫ్టర్ 129కు మళ్ళీ ఏంటి ఒక వ్యాసం ఇచ్చాడు. ఈ వ్యాసం క్లియర్గా చదువుకొని ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇచ్చారు 129 నుంచి 135 వరకు. అంటే దీని మీద కూడా 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. నుంచి 135 వరకు పెద్ద ప్యాసేజ్ ఇచ్చాడు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథకర్త ఎవరు? ఫస్ట్ ఆప్షన్ హయగ్రీవాచారి, పి సుందరయ్య, ఆయుదేవర, కాళేశ్వరరావు, రాజలింగం. నెక్స్ట్ 130 క్వశ్చన్. పి సుందరయ్య, శ్రీశ్రీ, బురుగుల కృష్ణరామరావు, బెజవాడ గోపాల్ రెడ్డి. నెక్స్ట్ 131 క్వశ్చన్. దిస్ ఇస్ ద మళ్ళీ 132 ఇక్కడ ఇచ్చాడు. విశాలాంధ్ర ఉద్యమం అభ్యుదయ ప్రధాన నడుస్తున్నది ఎవరైనా అభిప్రాయపడింది ఎవరు? శ్రీశ్రీ, మీర్ అహ్మద్ అలీ ఖాన్. థర్డ్ వన్ ఉర్దూ మొహిద్దీన్. ఫోర్త్ వన్ మాడపాటి. నెక్స్ట్ 133 క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. 134th వన్. సత్వర ఆంధ్ర తెలంగాణల విలీకరణం కోరుతూ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎక్కడ తీర్మానించబడింది? వరంగల్, హైదరాబాద్, కర్నూలు, ఢిల్లీ. నెక్స్ట్ 135 క్వశ్చన్. విశాలాంధ్ర మహాసభ ఏర్పాటు ఎవరి మార్గదర్శకంలో ఏర్పడింది? కోదాడి, రాజలింగం, టిఎస్ మూర్తి, అయ్యద్దర కాళేశ్వరరావు. నెక్స్ట్ 136 క్రింది వాటిలో సరైన దాన్ని ఎన్నుకొని పూరించాలి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 137th క్వశ్చన్. నెక్స్ట్ 138th క్వశ్చన్. నెక్స్ట్ 139th క్వశ్చన్. (140) క్వశ్చన్. నెక్స్ట్ 141 క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 142 పాఠ్య పుస్తకాలను దాటి వెళ్ళడం అంటే ఏంటి? నెక్స్ట్ 143. 144th క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 145th క్వశ్చన్. నెక్స్ట్ 146. నెక్స్ట్ 147. 148th క్వశ్చన్. 149 క్వశ్చన్. ప్రాథమిక స్థాయిలో భాషాభ్యాసానికి ఈ క్రింది వనరులతో ఏది అతి ముఖ్యమైనది? బాలల సాహిత్యం, వార్తాపత్రిక, కంప్యూటర్, రియాలియా. నెక్స్ట్ 150 క్వశ్చన్. విద్యార్థులలో మౌఖిక నైపుణ్యాలు పెంపొందించడంలో ఈ క్రింది వాటిలో అత్యంత ప్రాముఖ్యం లేనిది ఏది? ఒక వస్తువును వర్ణించడం. ఆప్షన్ 1. ఆప్షన్ 2 తమదైన పదాల్లో ఒక కథ చెప్పడం. ఆప్షన్ 3 ఉపాధ్యాయురాలు చెప్పిన తర్వాత కథను తిరిగి చెప్పడం. ఆప్షన్ 4 ఒక సంఘటనను వర్ణించడం. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద 150 క్వశ్చన్స్. పేపర్ 2 వచ్చేసి పీజీటీ వాళ్ళు రాసేది. ఇంకో స్పేస్ వర్క్ రఫ్ పేపర్ కూడా ఇస్తాడు. చూడండి, కంటిన్యూయేషన్లో సెట్ నెంబర్ వచ్చేసి M, పేపర్ 2 ఆన్సర్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్.
నెక్స్ట్ 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెక్స్ట్ ఇది 90 వరకు. ఎం పేపర్ 2 కీ పేపర్ 90 వరకు. నెక్స్ట్ 91 నుంచి 150 వరకు ఇంకో పేపర్ ఉంటుంది.